ఎస్ఆర్ షాపింగ్ మాల్ తో సంక్రాంతి లక్ష్మి మీ ఇంటికి పండగ కళ సరికొత్త కలెక్షన్స్ మీకోసం ఎస్ఆర్ షాపింగ్ మాల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కానుమోలు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపైన ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్నటువంటి లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఈ ఘటనలో పెను ప్రమాదం అయితే తప్పింది. బస్సు లారీని అంత బలంగా ఢీకొట్టినా కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అక్కడ ఉన్న వారందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు మరికొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు హైవే సిబ్బంది స్పందించారు. గాయపడిన వారిని హుటాహుటిన చికిత్స కోసం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా క్షేమంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. అటువైపు వెళ్తున్న ప్రయాణికులు కూడా వెంటనే ఆ ఘటనను చూసి షాక్ గురయ్యారు. వెంటనే అక్కడికి వచ్చి ఎవరికైనా ఏమైనా జరిగిందని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇక తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకున్నారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపైన భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టి ప్రమాదానికి గురైన బస్సును రోడ్డు మీద నుంచి పక్కకు తొలగించారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను క్లియర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఉదయం కురిసినటువంటి దట్టమైనటువంటి పొగమంచు అని కూడా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అన్ని చూస్తున్నాం. ఈ పొగమంచు కారణంగానే ఈ 2 నెలల నుంచి చలి తీవ్రత ఎక్కువైపోయి మంచు ప్రభావంతో విపరీతమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతున్న ఘటనలు మనం చూస్తున్నాం. పొగమంచు కారణంగా విజిబిలిటీ చాలా తగ్గుతుంది, కనపడదు. ఆ తగ్గిపోవడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా సరిగా కనపడవు డ్రైవర్లకు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనివల్ల ఈ ప్రమాదం కూడా జరిగిందని ఇప్పుడు అనుమానిస్తున్నారు. శీతాకాలం కావడంతో తెల్లవారుజామున డ్రైవింగ్ చేసే వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికీ అధికారులు హెచ్చరిస్తున్నారు. చాలామంది కూడా చెప్తున్నారు. పొగమంచు ఉన్నప్పుడు వేగాన్ని తగ్గించి ఫాగ్ లైట్లు వేసుకుని జాగ్రత్తగా వెళ్ళాలని సూచిస్తున్నారు. మ్యాక్సిమం చాలా స్పీడ్ తగ్గించాలి, చాలా తక్కువ స్పీడ్ మాత్రమే ఉండాలి. మార్నింగ్ టైంలో ఉదయం ఫాగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో స్పీడ్ ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా ఎదురు వచ్చినటువంటి వెహికల్ మనం ముందుకు వచ్చి డ్యాష్ ఇచ్చే వరకు కూడా అది వస్తుందనేటువంటి విషయం మనకు తెలియదు. అంత విజిబిలిటీ తక్కువగా ఉంటుంది. దూరంలో ఉన్నటువంటి వాహనాలు కూడా కనిపించవు, దగ్గరున్నవి కూడా. అందుకనే ఈ ప్రమాదం కూడా ఆ రకంగానే జరిగిందని కూడా అంచనా వేస్తున్నారు ప్రాథమికంగా. ఏదేమైనా కూడా ఈ ప్రమాదంతో ఒక్కసారిగా అటువైపు వెళ్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. భారీ ప్రమాదం నుంచి అయితే అందరూ సేఫ్గా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు.